శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. తగిలి మదంబుచే ఎదిరితన్ను నెరుగక దొడ్డవానితో పగగొని పోరుట ఎల్ల అతి పామరుడై చెడుటింతెకాక తానెగడి జయింపనేరడని నిక్కము తప్పదు. ధాత్రిలోపలం తెగి ఒక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర. చక్కటి పోలికతో మరి మరొక ఉదాహరణ పూర్వకంగా అర్థవంతమైనటువంటి తాత్పర్యంతో శతకకారుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక నిజం. బియ్యమైనా కయ్యమైనా సమాన ఫాయిదా ఉండాలనేటువంటి లోకోక్తి ఉంది కదా మనకి. ఒక పొట్టేలు తన కొమ్ములు చాలా బలంగా ఉంటాయని ఆ బలం ఎంతటిదో ఊహించక ఒక కొండను ఎదుర్కొందనుకోండి, తలపగులుతుంది తప్ప దానివల్ల లాభం పొందదు. అట్లాగే బలహీనుడు గర్వంతో తన బలాన్ని శత్రువుల బలాన్ని బేరీజు వేసుకోకుండా ఆలోచించకుండా గొప్ప బలం కలిగిన వాడిని కనుక ఎదిరిస్తే తనే చెడిపోతాడు తప్ప ఫలితం ఏమీ ఉండదు. ఇది చాలా చక్కగా తెలియజేశాడు మనకి శతకకారుడు.